లేఖనాలను ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుండి 31 వచనాల వరకు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అది మత్తయి సువార్త 14వ అధ్యాయం. మనం చదువుకున్న రీతిగా 31వ వచనం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. మనం ఈ యొక్క భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన స్పెసిఫిక్ గా శిష్యులతో ప్రయాణం, శిష్యులతో ఒక అనుభవం, శిష్యులకు ఒక ప్రాక్టికల్ గా ఒక అనుభవాన్ని యేసు ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు అందరూ కూడాను, దోనిలో ఉన్న వారందరూ కూడాను యేసు ప్రభు యొక్క శిష్యులే. అయితే ఎందుకు వారు సముద్రం మీద ప్రయాణం చేయవలసి వచ్చింది? ఎందుకు వారికి గాలి ఎదురైంది? ఎందుకు ఇలాగా పేతురు మునిగిపోవలసి వచ్చింది? అంటే ఇక్కడ ఒక అనుభవం. అల్ప విశ్వాసి, ఇక్కడ ఏమన్నాడు ఆయన? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? మొట్టమొదట పేతురుకి ఏమని పేరు వచ్చింది ఇక్కడ? అల్ప విశ్వాసి. అంటే పేతురులో ఉన్నటువంటి విశ్వాసము లోపభూయిష్టము. నంబర్ 1. ఎప్పుడైతే విశ్వాసము సన్నగిలుతుందో అక్కడ సందేహము వస్తుంది. రెండవది, ఇవి రెండు కూడా, ఈ రెండింటిని కూర్చున్నటువంటి హెచ్చరిక మనకు అవసరం. ఈ రెండింటిని కూర్చున్న హెచ్చరిక ప్రతి శిష్యుడికి అవసరం, ఎదుగుతున్న విశ్వాసకు అవసరం. ఇక్కడ శిష్యులు ఎవరో మామూలు ప్రజలు కాదు. మామూలు ప్రజలకు కావాల్సింది దేవుడు ఇచ్చాడు. అక్కడ 5,000 మందికి ఆహారం ఆయన పోషించువాడని అక్కడ అందరికీ అర్థమైపోయింది. శిష్యులు కూడా అర్థమైపోయింది. అద్భుతాలు చేసేటువంటి దేవుడు అని అర్థమైపోయింది. అయితే ఇక్కడ అనుభవపూర్వకమైనటువంటి పాఠము తన శిష్యులకి నేర్పించాలని యేసు ప్రభువుల వారు వారిని బలవంతము చేసును అనేటువంటి మాట 22వ వచనంలో మనకు కనపడుతుంది. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తృప్తిగా భోంచేశారు. ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం జరిగింది. శిష్యులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఉండొచ్చు. మనం ఎప్పుడూ చూడలేదే, మనమేమో భోజనం పెట్టకుండానే పంపించేయాలనుకున్నాం. కానీ మన ప్రభు ప్రతి ఒక్కరిని సంతృప్తికరంగా భోజనం చేసిన తర్వాత అలాంటి భోజనం అనుగ్రహించి పంపించేస్తున్నాడు అని వారందరూ వెళ్ళిపోయిన వెంటనే ప్రభు ఒక మాట అడిగాడు. ఏమని?
తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. బహుశా వాళ్ళకి ఇష్టం లేదేమో పోయేదానికి, అందుకని బలవంతము అనే మాట. బహుశా నిదానిస్తున్నారేమో, అందుకు బలవంతం అనేటువంటి మాట. దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. దేవుడు తనకంటే ముందుగా, తనకంటే ఎక్కువ అద్భుతాలు చేయాలని దేవుని యొక్క ఆశ. ఎందుకంటే నన్ను నమ్మినవాడు నాకంటే మరి ఎక్కువ కార్యాలు చేస్తాడనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వీఆర్ నాట్ రీచ్ అవుట్. మనము చేరలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం, ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాం. దేవుని చిత్తమైతే, దేవుని ఆశ అయితే మనము దేవుని కంటే శ్రేష్టమైన కార్యాలు చెయ్యాలని దేవుని యొక్క ఆశ. దేవుడు అలాగ ఇష్టపడేటువంటి దేవుడు. అందుకని ఈ యొక్క ఉదాహరణ ఏంటి? ఆ ఉదాహరణ అంటే పేతురు నీళ్ల మీద నడుచున్నట్టుగా అనేటువంటి మాట. యేసు ప్రభువుకి అది సాధ్యం. ఆయన గొప్ప దేవుడు, ఆయన మన ప్రభు. ఒక ఆశ కలుగున్నట్లుగా, శిష్యుల్లో ఒక ఆశ కలుగున్నట్లుగా ఆ ఆశ ఏంటి అంటే, ఒక్క నిమిషం ఉండండి ఆయన, ఎవరో నేను ఒక లింక్ ఇవ్వడం. మనలో ఆశను కలిగించినది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము. ఏంటి ఆ ఆశ అంటే పవిత్రమైన ఆశ. ఆయన చూస్తే చాలు మనకు మన హృదయంలో పవిత్రమైన ఆశ. ఆయన సన్నిధిలో ఉంటే చాలు మన హృదయంలో శ్రేష్టమైన ఆశ. ఇవన్నీ కూడాను కోరికలు. లోకాన్ని చూసినప్పుడు పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు. అయితే మనము దేవుని చూసినప్పుడు మనలో కలిగేటువంటిది ఏంటి అంటే శ్రేష్టమైన. దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను. సరే, జక్కయ్య హృదయంలో ఒక కోరిక కలిగింది, విన్నాడు, వినుట వలన విశ్వాసం కలిగింది. అయితే అక్కడ ఒక కోరిక కూడా కలిగింది. ఏంటంటే యేసు ఎవరో అని చూడగోరను. అంతే ప్రయత్నం, ఇనిషియేషన్ అంతే. యేసు ఎవరో, కంప్లీట్ గా. హూ ఈజ్ జీసస్? దిస్ ఈస్ ద వండర్ఫుల్ క్వశ్చన్. ఎవరు ఈ యేసు? మనం వింటున్నాం, కానీ ఎవరు ఈ యేసు? నిజంగా కూడాను దేవుని తెలుసుకుంటూ పోతే, ఎరుగుతూ పోతే, ఆ మాట రాయబడింది, ఎరుగుట. నన్ను ఎరిగిన వాడు, యేసుప్రభు అన్నాడు ఆ మాట. తర్వాత దానియేలు గ్రంథంలో ఉంది, దేవునిని ఎరిగిన వారు బహుబలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఎరుగుట, క్లోజ్ గా మూవ్ అవడం, ఆయన యొక్క యాటిట్యూడ్ ని పరిశీలించడం, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయనది ఎలాంటి మనసు, ఆయనది ఎలాంటి యాటిట్యూడు. ఎప్పుడైతే మనం దగ్గరగా స్నేహం చేస్తామో, దగ్గరగా నడుస్తామో ఆ వ్యక్తిని గూర్చి, మరి ఇంకా మనము అంతకుముందు అయితే వినేటువంటి అనుభవం వరకు మాత్రమే. ఎప్పుడైతే ఇలాగా మనం దగ్గరగా ఉంటామో ఆయనను ఎరిగేటువంటి అనుభవం, ఆ ఎరుగుటలోనే మన స్థాయి పరిణతి చెందుతుంది, మన విశ్వాసం పటిష్టపరచబడుతుంది, మనం లోతైనటువంటి సత్యాలను గ్రహిస్తాము, భీకరమైన కార్యాలు మనము చేయగలుగుతాము. కనుకనే జక్కయ్య యేసు ఎవరో అని హృదయంలో వచ్చిన వెంటనే జక్కయ్యకి దేవుని యొక్క సన్నిధి దొరికిందండి. దేవుడే వచ్చాడు, జక్కయ్య రా, పిలుపు, దేవుని నుంచి పిలుపు. ఈరోజు మనం దేవుని గురించి వినుట మాత్రములోనే ఉన్నామా? ఆయన ఎరుగుటకు ఆశపడి ఉన్నామా? ఇది మన ప్రశ్న. స్టెప్అప్ కావాలి, ప్రోగ్రెస్ లోకి వెళ్ళాలి, మన స్థాయిని పెంచుకోవాలి. మనము వినువారము అంత మట్టుకేనా? లేకపోతే దేవునితో నడిచే వారంగా మనం ఆశపడుతూ ఉన్నామా? దేవుని కోసం జీవించే వారంగా మన ఆశ ఉన్నదా? దేవుని కొరకు ఆశ్చర్య కార్యాలు చేసే వారంగా కావాలని
మన హృదయంలో అంతరంగ ఆశ ఉన్నదా? కనుక దేవుని వైపు చూడడం, లోకం వైపు చూడడం, 2 చూపులు ఇక్కడ కనపడుతున్నాయి. ఒకటి విశ్వాసపు చూపు, 2 వెలి చూపు. మనం లోతు భార్య విషయంలో కూడా అదే చూసాం. హెచ్చరిక వచ్చేసింది, ప్రకటించబడింది. ఈ సొదొమ పట్టణం కాల్చివేయబడుతుంది. లోతు నమ్మాడు, విశ్వసించాడు. కుటుంబంగా ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళటానికి చాలా త్వరితంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. నమ్మాడు, ఎస్, దేవుడు మమ్మల్ని కాపాడబోతూ ఉన్నాడు. సొదొమ పాపము, ప్రజల పాపము, దాని ఫలితము అనుభవించబోతూ ఉన్నారు. అబ్రహాం కారణంగా, ఆయన ప్రార్థన కారణంగా లోతు తప్పించబడుతూ ఉన్నాడు. లోతు కుటుంబముగా తప్పించాలని దేవుని యొక్క ఆశ. అబ్రహాము యొక్క కోరికను నెరవేర్చుకు దేవుడు అలాగా వారిని తప్పించారు. విశ్వాసపు చూపుతో సాగుతూ ఉన్నటువంటి లోతు కుమార్తెను, అయితే వెలుచూపుతో ఉన్నటువంటి లోతు భార్య. మనం అందరం కూడాను కలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, సహవాసంలో ముందుకు సాగుతున్నాం, వాక్య బోధలో ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం ప్రతి దినము. కాబట్టి శ్రేష్టమైనటువంటి అనుభవం. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినంబు ఆయనకు దగ్గరగా, దినదినంబు వింటున్నామా? దినదినంబు ఆయనకు దగ్గరగా. మన డిస్టెన్స్, దేవునికి మనకున్న డిస్టెన్స్ సామాన్యులమైన మనము అసామాన్యులము కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అల్పులమైన మనము శ్రేష్ఠులం కావాలని దేవుని యొక్క కోరిక. అలా నమ్మకమైన దాసుడా, వెరీ గుడ్. నమ్మకత్వం నిజంగా కూడాను. ఉదయకాలం ప్రతిరోజు లేచి నేనే కరెక్ట్ టైం పెట్టుకొని, అలారం పెట్టుకొని పడుకుంటాను. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం ఎంత ఆశ అండి. నేనైతే వినీతులు పొగుడతాను కాదు, కానీ ఆ ఫెర్వెంట్ దాహం, జీల్ మనలో ఉండబట్టే ఈ ఉదయకాల ప్రార్థనలు ఇలాగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నో డౌట్ మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నాం, ఆయన స్నేహంలో ముందుకు సాగుతున్నాం, ఆయన సహవాసంలో కలిసిపోతూ ఉన్నాం. ప్రమాదం ఉన్నది, లోకం వైపు చూసే ప్రమాదం ఉన్నది. ఇది ఎలాగుందబ్బా, ఇది ఏంటి అనేటువంటి స్వభావము కలిగినటువంటి శరీరంలో మనం ఉన్నాం. వెనక ఏదో వినపడుతున్నాయి శబ్దాలు, వెనక ఏదో పరిస్థితి మారుతూ ఉంది, ఏదో వెనక ఒక వెలుగు షేడ్ కనపడుతూ ఉంది. లోతు ఏమనుకున్నాడు, లోతు మా పిల్లలు ఏమనుకున్నారు, మొదలైంది కార్యక్రమం. మనం వెనక్కి చూడకూడదు సుమా. దేవుడు చెప్పాడు, ముందుకే వెళ్ళిపోదాం, నో టర్నింగ్ బ్యాక్. మనకి ఇంగ్లీష్ లో కూడా ఒక పాట ఉంది, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆల్ టు జీసస్, దేవునికి అంతా సమర్పించుకున్నాను నేను, నన్ను నేనుగా సమర్పించుకున్నాను. ఇక రాజీ పడే ప్రసక్తి లేదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెనుక తిరిగే ప్రసక్తే లేదు. ఇక్కడ లోతు భార్యకి మాత్రం అనిపించింది, ఏంటో చిటపట వెనక చూస్తే బాగుండు కదా, ఏంటో సౌండ్ వస్తుంది, ఎట్లా కాలుతుందో చూద్దాం, ఎట్టా పట్టణం దహించి వేయబడుతుందో చూద్దాం. తప్పు, దేవుని ఆజ్ఞను మీరడం. వెలి చూపు, వెలి అంటే బయట అని అర్థం, ఇంకేం పెద్ద ఇది కాదు. బయట ఏం జరుగుతుంది, ఎదుటివాడి ఇంట్లో ఏం జరుగుతుంది, మనకు నచ్చని వాని కొంపలో ఏం జరుగుతోంది, అబ్బా ఏదో నష్టం అంట కదా, ఎంత ఇష్టం అక్కడికి చెప్పాలంటే. కొంతమందికి అలాంటివి చెప్పాలంటే
ఎదుటి వ్యక్తి కష్టాల గురించి చెప్పాలంటే వాడు బాధపడుతున్నాడు, వాడు నన్ను అంటాడా, వాడి సంగతుడు ఏమైందో. దిస్ ఇస్ ద యాటిట్యూడ్. వెళ్ళి చూపు కాదు కావాల్సింది, విశ్వాసపు చూపు. మన జీవితం విశ్వాస సంబంధంగా ఎలాగా ఉంది? జక్కయ్య 100 మంది నన్ను అనుకుంటే ఏం ప్రయోజనం? ఐ డోంట్ కేర్, ఐఎమ్ అన్ ఆఫీసర్. నేను చుట్టెక్కొచ్చా, నాకేం పని? పుష్కలంగా డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, లేకపోతే నేనంటే అధికారం, నాకు అధికారం ఉంది, ప్రజలు భయపడతారు, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. రెవెన్యూ ఈజ్ వెరీ పవర్ఫుల్. చూస్తున్నాం కదా మనం. ఎంఆర్ఓ, డిఆర్ఓ, ఎందరు కూడాను, ఆర్ఐ, వీళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్. కనుక డబ్బు, ఎప్పుడు డబ్బు పుష్కలమైన. ఎంత డబ్బు అంటే, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానంటే తీసుకున్నాడు పాపం, వానికి నేను 4 అంతలు ఇస్తాను. 4 అంతలు ఇలాంటి వాడు ఎంత సంపాదించానండి? జక్కయ్య ఎంత సంపాదించుంటాడు? ఎంత అన్యాయంగా సంపాదించుంటాడు? యేసు ప్రభువును చూచిన వెంటనే తనలో కలిగినటువంటి కోరిక, మంచి కోరిక, శ్రేష్టమైన కోరిక. ఈరోజు లోకమును చూస్తే పనికిమాలిన కోరిక. మనం పెళ్లికి పోతాం, పెళ్లికి దేనికి పోతాం చెప్పండి నిజంగా? అబ్బా ఈ అక్క ఎలాంటి చీర, ఎలాంటి నగ, ఎలాంటి పూతలు, హృదయంలో ఏం కలిగింది చెప్పండి? ఇలాంటి కోటు, ఇలాంటి సూటు, బూటు, ఇలాగా నేను ఉండడం, ఇలాగా లోపల ఏం కలిగింది చెప్పండి? యేసయ్యను చూచినప్పుడు, దేవుని బిడ్డలను చూచినప్పుడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో దేవుని బిడ్డగా కనపడాలి. ఈ లోకంలో మీరు వాక్యములు చేత పట్టుకొని జ్యోతుల వలె దారి చూపు వారంగా ఉండాలి మనం. ప్రభువును చూపే వారంగా ఉండాలి మనం. సాత్వికులంగా, దీనులంగా, పరిశుద్ధులంగా, ప్రేమ కలిగిన వారంగా. దిస్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. కనుక మనం ఈ యొక్క వెలుచూపు కాదు సుమా, ఈ లోకంలో ఆయన కోసం. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై ఉండిపోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. మనలో ఎలాంటి కోరిక కలుగుతూ ఉంది? ఈ ఉదయకాలంలో ప్రశ్న వేసుకోవాలి. అందుకనే యేసు ప్రభువుల వారు అక్కడ జక్కయ్య పని అయిపోయింది. ఏం పని అయిపోయింది? లోకానికి క్లోజ్ అయిపోయాడు. దేవునిలో జీవితం ప్రారంభమైంది. నేడును అబ్రహాం కుమారుడే ఆ ఇంటికి రక్షణ సంపాదించుకున్నాడు. ఎందువల్ల అంటే యేసు ఎవరో అని చూరకూడదు, అంతే. ఇంకా తెలుసుకోలే, కంప్లీట్ రాలే. ప్రయత్నం జక్కయ్య చేశాడు, ముగింపు దేవుడిచ్చాడు. నీ జీవితంలో ప్రయత్నం చేయగలిగితే, ఏం ప్రయత్నం? దేవునిని రుచి చూచేటువంటి అనుభవంలో ఎదగడం. కనుక ఇక్కడ మన పోర్షన్లో దేవుడు శిష్యులకు, యేసు ప్రభు శిష్యులకు ఒక అద్భుతమైనటువంటి లెసన్, పాఠాన్ని నేర్పించాలని, తద్వారా మనం నేర్చుకోవాలని ఆయన శిష్యులను బలవంతము చేశాను. ఫోర్స్ చేసి పంపించేశాడు. శిష్యులు దోనెక్కారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఓహో హై అని పాట పాడుకుంటూ వెళ్తున్నారేమో బహుశా. యేసు ప్రభు వారికంటే ముందుగా ఏం చేశాడు? ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. ఏకాంత ప్రార్థన. ప్రార్థనలో శక్తి, ప్రార్థనలో కార్యమును జరిగించేటువంటి మరి ఆ యొక్క సామర్థ్యము పొందుకొనుటకు యేసు ప్రభువే అలాగా వెళ్ళినప్పుడు
మనం ఇంకెంత ప్రార్థన చేయాలి, మనం ఇంకెంత భారం కలిగి ఉండాలి, ఇదే మనం నేర్చుకోవాల్సింది. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, ప్రార్థన చేయడానికి ఏకాంతముగా కొండకి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాను. యేసు ప్రభు యొక్క జీవితంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటి అంటే ఒంటరిగా ఉండడం. మనం ఎందుకు ఒంటరిగా ఉంటామంటే తుంటరి పనులు చేసేదానికి ఒంటరిగా ఉంటాం. తుంటరి పనులు, అవునా కాదా? ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, ఒంటరిగా ఉన్నప్పుడు మన యాటిట్యూడ్, 10 మంది చూసినప్పుడు మన యాటిట్యూడ్ తేడా ఉందా? గమనించండి జాగ్రత్తగా. ఈ తేడా ఉన్నట్టయితే మనం మోసకారితనంలో ఉన్నట్టుగానే భావించాలి. ఇది ఖచ్చితంగా ఉంటుందండి. నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయంలో ప్రార్థన చేసుకోవాలని ఆశ వస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యాన్ని చదవాలని ఆశ వస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం అనే తలంపులు వస్తే, వెరీ గుడ్, యు ఆర్ ఒరిజినల్, యు ఆర్ రైట్. నీ హృదయము శ్రేష్టంగా ఉందని అర్థం. పరీక్ష, ఇదే చెకింగ్. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా వేరే ఆలోచనలు వస్తే ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నామని అర్థం. లెట్ us రెక్టిఫై ఇట్, రీకరెక్ట్ ఇట్. కనుక యేసుప్రభు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఒంటరిగా దేవునితో సహవాసం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ఆనందించడం నేర్చుకోవాలి మనం. ఇట్ గివ్ యూ ద స్ట్రెంగ్త్, ఫెయిత్ అండ్ పవర్. ఈ లోకమును జయించే శక్తి నీకు దొరుకుతుంది. ఈ లోకంలో అద్భుతాలు చేసేటువంటి పవర్ నీకు దొరుకుతుంది. ఈ లోకంలో రాజీ పడని విశ్వాసిగా నీ జీవితాన్ని మరి సవాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి సామర్థ్యం నీదవుతుంది. దేవునితో గడపడం, ఒంటరిగా ఉండడం, ఉంటూ దేవునితో గడపడం. యేసుతో ఏకాంతము శాంతము మహాప్రశాంతము, యేసుతో ఏకాంతము. దిస్ ఈస్ ద వండర్ఫుల్ టైం స్పెండింగ్. యేసు ప్రభు వారిని బలవంతం చేశాడు. వాళ్ళు ధోని ఎక్కారు. యేసు ప్రభు తండ్రితో సన్నిధి అనుభవించుటకు, ఏకాంతముగా ఆయనతో కలిసి ప్రార్థించుటకు, ఎందుకంటే మానవుడు ఉన్నాడు చెప్పటానికి కూడా యేసు ప్రభు ఇక్కడ ఈ విషయాన్ని చూపిస్తున్నాడు. వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, కానీ శిష్యుల కంటే ముందుగానే అద్దరికి వచ్చాడు. చూసావా ఎందుకు వచ్చాడు? వై? ఇక్కడ ఒక ప్రశ్న. ఉదయ కాలంలో శిష్యులకు నేర్పించడానికి కాదు, శిష్యులకు మాత్రమే కాదు, దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు ఇది ఒక అద్భుతమైన పాఠం. దేవుని మాట వినడం, సువార్త వినడం, అంగీకరించడం, ఏర్పరచబడడం, అంగీకరించబడడం, 3 అనుభవాలు. విన్నా నీవు ఆయన ఏర్పాటులోనికి వచ్చావా? ఏర్పరచబడిన వారుగా నీవు ఉన్నావా? దేనికోసం ఏర్పరచబడ్డావు? సువార్త ప్రకటించడానికి, దేవుని కార్యములు చేయటానికి, దేవుని సేవ చేయటానికి, దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించడానికి, మాదిరికరమైన జీవించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏర్పాటు ఉన్నది. నీ ఏర్పాటు ఏంటో అర్థమైందా? నీ ఏర్పాటు దేవుని యొక్క మరి పిలుపు చొప్పున అలాగా రాగలిగావా? నీ ఏర్పాటు చొప్పున ముందుకు సాగుతూ ఉండగా నీ యొక్క పరిచర్య అంగీకరించబడిందా? నీ సేవ అంగీకరించబడిందా? 3వ అనుభవం, శ్రేష్టమైన అనుభవం. కనుక శిష్యులు విన్నారు, శిష్య తిలకంలోనికి, ఆ ఏర్పాటులోనికి వచ్చారు, ముందుకు సాగుతూ ఉన్నారు. యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తూ ఉన్నారు. మనం సముద్రం చూస్తే ఒడ్డున అలలు ఎక్కువగా ఉంటాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత అలలు తగ్గిపోద్ది, ప్రభావం తగ్గిపోద్ది. అని యోబు నష్టపోలేదు సుమా. మరి 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 శ్రేష్టమైన అందం, యోబు కుమార్తె లాంటి సౌందర్యవతులు ఇంకెవరు లేరట. దేవుడు తర్వాత అట్లాంటి బిడ్డలను యోబుకి ఇచ్చాడు. యోబు నిలబడ్డాడు.
కనుక ఇక్కడ శిష్యులు అలల చేత కొట్టబడుతుండగా భయం, యేసు ప్రభు వాళ్ళని విడిచిపెట్టలేదు. బహుశా అనుకొని ఉంటారు వాళ్ళు మమ్మల్ని విడిచాడని. కానీ యేసు ప్రభు నడుస్తూ వచ్చినప్పుడు సమయం అయిపోతూ ఉంది, త్వరగా వెళ్ళిపోదాం. వారిలో ఒక ఆశ కలిగింది. ముఖ్యంగా పేతురులో, మనం దుడుకు పేతురు ఉన్న పేతురులో ఒక ఆశ కలిగింది. ఏంటి ఆ ఆశ అంటే, అయ్యా నేను నీలాగా నడవాలి నేల మీద. వెరీ గుడ్. నీటి మీద నడుస్తున్నటువంటి ప్రభు ఎప్పుడు చూడలేదు. శ్రేష్ఠ మరి వింతైన జీవితం, ప్రత్యేకమైన జీవితం. లోకములో ఒక ఆశ మనం కలిగించాలి సుమా. అరే, ఎంత ట్రబుల్ వచ్చినా, ఇంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా, లేకపోతే దాని ఏమంటారు, ఇంత శోధన వచ్చినా, ఇంత కంఫర్ట్ లైఫ్ వచ్చినా, ఇంత డబ్బులు వచ్చినా, ఇది నాది కాదన్నాడే. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. ఇన్ని అవకాశాలు వచ్చినా ఇది నాది కాదన్నాడే. వండర్ఫుల్ లైఫ్. ఈరోజు మనం చూస్తే క్రైస్తవులు అనబడేటువంటి వారి జీవితంలో దేవుడిని చూపించి ఇతరులలో ఆ ఆశను కలిగించేటువంటి జీవితాలు లేవు అని చెప్పాలి. ఏంట్రా ఈ వ్యక్తి జీవితం? చాలా మంది అంటుంటారు, ఫలానా వ్యక్తి చాలా మంచి బిడ్డనా, ఎంత రోషం కలిగినోడు దేవుని కోసం, ఎంత దీనుడన్నా. నాకు సంతోషం వేస్తుంది ఆత్మీయమైన బిడ్డల గురించి ఇతరులు చెప్తూ ఉన్నప్పుడు. నేను పేరు చెప్పను, చాలా సంతోషం వేస్తూ ఉంటది. ఈరోజు మా వాళ్ళు కూడా జాయిన్ అయి ఉన్నట్టున్నారు, పెట్టాను లింక్. అందుకని ఇందాక లింక్ కోసం ఆగాను, ఎతికాను. ఆశ కలిగించే వారంగా మనం ఉండాలి. ఎస్, పేతురు ఆశపడ్డాడు. దేవుడు అన్నాడు, నడువు పేతురు అన్నాడు. క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. వెంటనే ఏమైంది చెప్పండి? దేవుని వైపు, మొట్టమొదటి దేవుని వైపు స్టార్టింగ్ బాగానే ఉంది. కొంత దూరం అయ్యేసరికి దేవుని విడిచిపెడతాం. చాలిన నిన్ను విడచి దీవెనలెన్నో అరసి. వదిలేసాం, వాక్కును వదిలేసాం, దేవుని వాక్యాన్ని, స్నేహాన్ని. ఒకప్పుడు చాలిన దేవుడే, కానీ ఇప్పుడు దీవెనలు. ఇక దీవెన వెంట దీవెన, రన్నింగ్ ఆఫ్టర్ దీవెన, బ్లెస్సింగ్, రన్నింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. మునిగిపోక ఏం చేస్తాం? పేతురు వేసేసి, అబ్బా నేను నడుస్తున్నాను, మునిగిపోయాడు. ప్రభువా రక్షించు. ఆయనే రక్షించాలి మనల్ని, ఆయన ఆదుకోవాలి. మన బుద్ధిహీనతను బట్టి వచ్చినటువంటి ఆపదలో మన ముందున్నవాడు ఆయనే. మనమైతే ముఖం తిప్పుకున్నాం కానీ ఆయన తిప్పుకోలేదు. అందుకని చెయ్యి అందించి లేపి, ఎందుకు అల్ప విశ్వాసి ఏమన్నాడు? ఒక మంచి మాట బిరుదు పెట్టాడు. ఏమని బిరుదు చూడండి, అది అల్ప విశ్వాసి. ఏమని పేరు వచ్చింది ఆయనకి? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఉదయ కాలంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఎదుగుతూ ఉండగా శ్రేష్టమైన ఆశ కలిగిన వారంగా, దేవుని పూకిని పోలికగా జీవించేటువంటి జీవితం కలిగిన వారంగా, అలాంటి ఆశ కలిగిన వారంగా మనం ఉండాలి. ఒక మాదిరికరంగా మనం ఉండాలి. దేవుని కొరకు జీవించాలి. ఎదుగుతూ ఉండగా విశ్వాసంలో అభివృద్ధి, ఎదుగుతూ ఉండగా విశ్వాసంలో పరిణతి, ఎదుగుతూ ఉండగా నూతన శక్తి, నూతన బలం. కాగా తన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అలాంటి కార్యములు చేసేవారంగా, అలాంటి జీవితమును చూపించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగోనా తండ్రి, గడిచిన దినమంతా నాయన నీకు రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి నాయన, ఈ దినము సజీవులుగా నాయన మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్నిచ్చావు నా తండ్రి. మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు. మాలో ఉన్నటువంటి పొరపాట్లు, తప్పులు క్షమించుకున్నట్టు నాయన, సరి చేసుకున్నట్టుకు నాయన నీవు ఇచ్చిన ఈ దినమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ఇదిగో నా తండ్రి, ఆయన జాయిన్ అయిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నా తండ్రి. వాక్యం ఇప్పటి వరకు అయితే విన్నాము నా తండ్రి. నాయన బోధించినటువంటి దాసుని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ఆయన పని బాటలో మీరు తోడుగా ఉండండి. మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. లోతైనటువంటి మర్మాలు నా తండ్రి మాకు బోధించలాగన నా తండ్రి దాసునికి నా తండ్రి మంచి జ్ఞానమును, మంచి తెలివిని నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయమని, మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం.
చెప్పినటువంటి వాక్యం నా తండ్రి నిజమేనైనా మేము అల్ప విశ్వాసంలోగానే ఉంటున్నాం నా తండ్రి. మా విశ్వాసంలో మేము సన్నగిల్లిపోతున్నాం నా తండ్రి. నాయన అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం నాయన. మమ్మల్ని క్షమించండి నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి నేను మా పితరులందరూ నా తండ్రి విశ్వాసం ద్వారా నా తండ్రి రాజ్యాలు జయించినటువంటి వారు ఉన్నారు నా తండ్రి. మేమైతే నా తండ్రి కొంచెం విశ్వాసంలో కూడా నా తండ్రి నాయన నిలకడగా ఉండలేకపోతున్నాం నా తండ్రి. మునుపటి విశ్వాసమును కూడా నాయన మేము నాయన ఉంచుకోలేకపోతున్నాము. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి నాయన నీతో నడుచుటకు నా తండ్రి మాకు మీ భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. నీతో నడిచినప్పుడు నా తండ్రి ఒడుదుడుకులు ఎన్ని వచ్చినను నా తండ్రి మా విశ్వాసంలో మేము నా తండ్రి సన్నగిల్లకుండా నాయన ఇదిగో నా తండ్రి కడ వరకు నా తండ్రి నాయన నీతో నడుచుటకు నా తండ్రి మాకు నీకు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం. మమ్మల్ని మా సరి చేసుకున్నటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయండి. బాధ వచ్చినప్పుడు ఒక విశ్వాసం నా తండ్రి నేను తండ్రి ఆ విశ్వాసాన్ని నా తండ్రి నేను సంతోషంలో ఉన్నప్పుడు కూడా నా తండ్రి అది ఉంచుకున్నటకు నాయన నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. సహాయం దయచేయండి. విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన మా హృదయాల్లో మేము ఉంచుకొని నా తండ్రి మంచి ఏది చెడు ఏది గ్రహించుకొని నా తండ్రి ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ రోజు జాయిన్ అయ్యేటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళకి కావలసినటువంటి నా తండ్రి దాని ఈవును దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇంకా నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి నీ ఉదయాన్ని నాయన నీ పాసన్నిధిలో నా తండ్రి నాయన నీతో గడుపుటకు నా తండ్రి ప్రతి బిడ్డలు నా తండ్రి నేను ఇంకా నాయన వచ్చుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి. ఈ దిన దేవునితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ఈ దినమంతా నాయన నీ కరకల చాటున భద్రపరచమని నేను కోజరుకుంటున్నాం నా తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఇంకా నా తండ్రి ప్రతిదినము కూడా నా తండ్రి సమయానికి నా తండ్రి మేము అందరం వచ్చుటకు సహాయం దయచేయమని అడుగుతూ నేను చేసిన ఈ ప్రాంతాలు ఏమైనా తప్పులు దయతో మన్నించమని మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.